ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, బీసీ కార్పొరేషన్ లోన్స్కి అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు అడుగుతున్న ఈ యొక్క బీసీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళ డేటా ఏం అడుగుతున్నారంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్తే వెంటనే మనం రిజిస్టర్ అవుతాం. రిజిస్టర్ అయిన తర్వాత మనకి ఆధార్ నెంబర్ అడుగుతారు, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఫీమేలు, హ్యాండిక్యాపా కాదా అని అడుగుతారు. తర్వాత క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదైతే ఆ క్యాస్ట్ సీరియల్ నెంబర్ మనం ఎంట్రీ చేయగానే మన క్యాస్ట్ అంటే మన పేరుతో సహా వివరాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇట్లాగా క్యాస్ట్ నెంబరు, మన సర్టిఫికేట్ నెంబర్ కొట్టగానే బీసీబీ పద్మశాలి ఇట్లాగా మన యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని ఎంట్రీ చేయమంటారు. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇక్కడ మేమేమీ చదువుకోలేదు కాబట్టి నో అని పెట్టాం. ఈ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద బిజినెస్ సెలెక్ట్ చేసుకొని బిజినెస్లో పెట్టడం జరిగింది. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ షాప్ కింద పెట్టి 2 లక్షలు పెట్టారు. హ్యావ్ యూ ట్రైన్డ్ అండర్ ఎనీ స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్స్ అదే అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా గవర్నమెంట్ ద్వారా వెల్ఫేర్ స్కీమ్లో ట్రైనింగ్ అయ్యారా అంటే నో అని పెట్టాం. యు ఆర్ అవైలింగ్ ద ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అనేసి మనం పెట్టడం జరిగింది. అట్లాగే టేక్ ఎనీ సబ్సిడీ బేస్డ్ లోన్ స్కీమ్ ఫ్రమ్ గవర్నమెంట్ కార్పొరేషన్ అయితే 5 years లోపు ఏవైనా మీరు లోన్స్ సబ్సిడీ లోన్స్ తీసుకున్నారని అడిగారు. అక్కడ నో అని పెట్టాం. కాబట్టి ఇలా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిగానే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోద్ది. సబ్మిట్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ ఆప్షన్లో మనం ప్రింట్ తీసుకుంటే ప్రింట్ అనేది ఇట్లాగా అప్లికేషన్ ప్రింట్ అనేది మనకి ఇలా ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇలా ఓపెన్ చేసుకుంటే అందరూ కూడా బీసీ కార్పొరేషన్ లోన్లకి అప్లై చేసుకోవాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను.